మళ్ళీ యుద్ధం ముదరబోతుందా అన్నటువంటిదే సందేహం. తాజాగా దక్షిణ ఇరాన్లోని బుషహార్ నుండి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. బుషహార్ నుండి ప్రయోగించిన క్షిపణులు యుఏఈ, సౌదీ అరేబియా, గల్ఫ్ అవతల ఉన్న అమెరికా స్థావరాలు ఇజ్రాయెల్ పరిధిలోకి వచ్చినాయి అన్నట్టు. బట్ అది వెంటనే కంట్రోల్ చేసుకొచ్చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసి, బట్ ఆ డ్రోన్స్తో మాత్రం యుఏఈ మీద మాత్రం దెబ్బపడినటువంటి మాట వాస్తవం. మరొక వైపున ఇరాన్కి సంబంధించినటువంటి ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే బహ్మన్ వార్ఫ్, క్వాషెం ఐలాండ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. అక్కడ ఏదైతే భారీ ఎత్తున దాడి జరిగింది, అది డైరెక్ట్గా ఇజ్రాయెల్ అటాక్ చేయకుండా ఏ డ్రోన్లతోనో చేసినట్టుంది, లేకపోతే అక్కడే శాబటేజెస్ నిన్న మొన్న జరుగుతున్నాయి కదా, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడులు చేసే ప్రయత్నాలు, అట్లాంటిది ఏదో జరిగిందన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు. ఇంకొక వైపున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన రేడియో తాజాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఏంటంటే 2 యుఎస్ నేవీ డిస్ట్రాయర్ల మీదన హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ దాడికి పాల్పడింది అన్నటువంటి పాయింట్ని వాళ్ళు మెన్షన్ చేసుకొచ్చారు. అది ఎంతవరకు వాస్తవం అన్నదైతే ధృవీకరించలేం. ఇంకోవైపున యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ధ్వంసం చేసింది అంటే ఇట్లాంటిది ఇదేదో ఏఐ పిక్చర్ లాగానే కనబడుతుంది. ఇక్కడ ఇది క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ప్రొజెక్షన్ చేసుకునేటటువంటి పని అయితే నడుస్తుంది.